బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ మున్సిపాలిటీలో 33% చొప్పున బీసీ కోటా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం, సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా వెనుకబడిన వర్గాలకు రాజకీయ హోదా, ప్రాతినిధ్యం కల్పించడంలో టీడీపీ ఎల్లప్పుడూ చారిత్రక పాత్ర అని మంత్రి పేర్కొన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ కేబినెట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నగేంద్ర రాజధాని అమరావతిలో కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ వాడికి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్లులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్రం నిధులు పొందేందుకు పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అభిప్రాయపడింది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.